నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసుని హత్తుకునే అందమైన కథ. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రియ సఖి 29వ భాగం. ఆ రాత్రి సుచి వాళ్ళ ప్రయాణం. ట్రిప్ నుంచి వచ్చాక పూర్తిగా బామ్మతోనే టైం స్పెండ్ చేసింది సుచరిత. ట్రైన్ టైమింగ్స్ బాగా లేట్ అవ్వడంతో బామ్మకి ఇంటి దగ్గర సీ ఆఫ్ ఇచ్చేసింది. బయలుదేరే ముందు సుచి చేతిలో ఒక కవర్ పెట్టింది బామ్మ. సుచి, ఇది నీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయం. ఆలోచించి నిర్ణయం తీసుకో, మనవరాలని దగ్గరికి తీసుకుంటూ చెప్పింది. బామ్మ వైపు అయోమయంగా చూస్తూనే ఆ కవర్ అందుకుని తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంది సుచి. ఆ తర్వాత ఆ విషయమే మర్చిపోయింది. స్టేషన్కి హేమంత్ వచ్చాడు. వస్తూనే ఆమె చేతిలో ఒక గిఫ్ట్ ర్యాప్ బాక్స్ పెట్టాడు. ఇదేంటి అడిగింది అతనిచ్చిన మొట్టమొదటి గిఫ్ట్ని గుండెలకి హత్తుకుంటూ. అదేంటో నీకు చెప్పే ఉద్దేశం ఉంటే అలా గిఫ్ట్ ర్యాప్ చేయించి ఎందుకు తీసుకువస్తాను? అది సర్ప్రైజ్, నవ్వుతూ అన్నాడు. నవ్వి బాక్స్ని కొద్దిగా ఊపింది. లోపల ఏదో కదలిక వినిపించి కదిలిన శబ్దమైంది. బుక్స్ అంది ఎక్సైటింగ్గా. అతను నవ్వుతూ తల అడ్డంగా ఊపాడు. రోజెస్ అంది. నీ తలకాయ, ఎవరైనా పువ్వులలా బాక్సులు పెట్టి తెస్తారా? నవ్వుతూ ఆమె ముక్కు పట్టి ఊపాడు. తెలియడం లేదు, బుంగమూతి పెట్టి ఒప్పేసుకుంది సుచి. అయితే నా గురించి ఆలోచిస్తావన్నమాట. ఎన్నడూ లేనిది హేమంత్ మొహంలో ఇన్సెక్యూరిటీ చూసింది సుచరిత. అది స్టేషన్ అని, పక్కన తన అన్నగారు ఉన్నాడని కూడా పట్టించుకోలేదామె. హేమంత్ చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. నీ గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను. దానికి ఈ గిఫ్ట్లెందుకు? సీరియస్గా చెప్పింది. నేను నీతోనే ఉన్నాను అని చెప్పడానికి. గిఫ్ట్ ఎందుకో చెప్పాడు. ఇద్దరి కళ్ళలోనూ నీళ్లు తిరిగాయి. రేణు, సుధాకర్ కూడా ఇంచుమించుగా అలానే ఎమోషనల్గా మాట్లాడుకుంటున్నారు. హంపి ట్రిప్ నా జీవితంలో మర్చిపోలేను సుధా, సిగ్గుపడుతూ చెప్పింది రేణు. నేను కూడా అంటూనే సుధాకర్ ఒకసారి చెల్లెల వైపు చూశాడు. హేమంత్ చేతిని గట్టిగా పట్టుకుంది. మెల్లగా బామ్మతో సుచి, హేమంత్ల విషయం మాట్లాడాలి. ముందు సుచి విషయం సెటిల్ చేశాక రేణు విషయం చెప్పాలి మనసులోనే గట్టిగా నిర్ణయించుకున్నాడు సుధాకర్. ఇక శ్రీలు, రవి మాత్రం వీళ్ళకి భిన్నంగానే ఉన్నారని చెప్పాలి. ఢిల్లీ ఎప్పుడొస్తావరా? ఐస్ క్రీమ్ తింటూ అడిగింది. పక్కున నవ్వాడు రవి. దేనికి? నీకు ఫుడ్ సప్లై చేయడానికా? వస్తున్న నవ్వును ఆపుకోవడానికి ట్రై చేయకుండానే అడిగాడు. నన్ను చూసి ఏడవకురా అని లారీల వెనకాల రాస్తారు చూసావా? అలా ఒక బోర్డు తగిలించుకోవాలి నేను నీ విషయంలో అంటూ కప్ని కొత్తదానిలా చేసేసింది. నాకి కప్ని వదిలేవే పాపం, దాని ఆత్మఘోష నాకు ఇక్కడి దాకా వినిపిస్తోంది అంటూనే ఆమె చేతిలో కప్పు లాక్కుని డస్ట్బిన్లో పడేశాడు. ఆ లాస్ట్ డ్రాప్లో అమృతం ఉంటుంది తెలుసా? చిరుకోపంగా అడిగింది. అది సరేగాని ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉంటావు, అదంతా ఎక్కడికి వెళ్ళిపోతోందే? కావలసిన మోతాదులోనే ముద్దుగా ఉంటావు. ఆశ్చర్యపోతూ మనసులో డౌట్ని బయట పెట్టాడు. బాడీ మెటబాలిజం అనేది ఒకటి ఉంటుందని తెలుసా? నాదింతే, ఎంత తిన్నా ఇంతకు మించి రాదు గర్వంగా చెప్పింది. సరే కానీ డైజెస్టివ్ సిస్టమ్కి కొంత రెస్ట్ ఇవ్వు, లేకపోతే అవి అరిగి ఆవిరైపోతాయి. చిప్స్ ప్యాకెట్ కోసం వెళ్ళబోతున్న ఆమెని ఆపేస్తూ అన్నాడు. రోజు వీడియో కాల్ చేయి, లేకపోతే నిన్ను సైడ్ డిష్గా మార్చేస్తాను వార్నింగ్ ఇచ్చింది రవికి. అతను నవ్వుతూ ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. ట్రైన్ బయలుదేరుతుంటే ముగ్గురు అమ్మాయిలు కళ్ళ నీళ్లతో ముగ్గురు అబ్బాయిలకి చేతులు ఊపారు. భారమైన మనసులతో వెనుదిరిగారు అబ్బాయిలు. మొదటిసారిగా అమ్మాయిలు ఏమీ మాట్లాడుకోకుండా మౌనంగా కూర్చున్నారు. స్త్రీలు చిప్స్ ప్యాకెట్ని, వెండర్ని పట్టించుకోలేదు. రేణు సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుని కూర్చుంది. సుచి చాలాసేపు గిఫ్ట్ బాక్స్ వైపు చూస్తూ కూర్చుంది. అప్పుడు అర్థమైంది ధాత్రి మనసు ఆమెకి. ఆ గిఫ్ట్ ర్యాప్ని విప్పాలని అనిపించకపోయినా హేమంత్ తన కోసం మొదటగా ఏమిచ్చాడో తెలుసుకోవాలనే ఆసక్తితో జాగ్రత్తగా బాక్స్ని ఓపెన్ చేసింది. బాక్స్ లోపలికి తొంగి చూసిన ఆమె కళ్ళు మిలమిలా మెరిశాయి. గుండె సంతోషంతో నిండిపోయింది.
ఐ లవ్ యూ హేమంత్ అనుకుంది. రేణు, శ్రీలు కూడా ఇంట్రెస్టింగ్గా ఆమె వైపు చూసి బాక్స్ లోపలికి తొంగి చూశారు. రకరకాల సైజుల్లో పెయింట్ బ్రష్లున్నాయి. అవి ఎంత ఖరీదైనవో వాటి కుంచెని బట్టి చెప్పేయొచ్చు. మొత్తం 20 ఉన్నాయి. పక్కనే డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్స్ ఉన్నాయి. ఒక చిన్న స్లిప్ ఉంది. తీసి చూసింది. అందమైన హ్యాండ్ రైటింగ్లో రాసి ఉంది, నువ్వు నీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోకుండా ఏమీ తినవని నాకు తెలుసు. అందుకే అన్నిటికన్నా పెద్దది శ్రీలుకి, మరి ఒకటి రేణుకి, మిగిలినవి నీకు. నో షేరింగ్ ప్లీజ్, నీ హేమంత్ అని ఉంది. తనని అంత బాగా అర్థం చేసుకున్న అబ్బాయిని ఏ అమ్మాయి మాత్రం పిచ్చిగా ప్రేమించకుండా ఉండగలదు? శుచి వెళ్ళిన 10 రోజులకి హేమంత్ ఒక ఫోటోగ్రఫీ కాంపిటీషన్కి పంపిన ఫోటోకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. వాళ్ళు క్యాష్ ప్రైజ్ ఇవ్వడమే కాకుండా హేమంత్కి పార్ట్ టైం జాబ్ ఆఫర్ చేశారు. ఆనందంగా ఒప్పుకున్నాడు అతను. ప్యారిస్లో ఫేమస్ ఫ్యాషన్ టెక్నాలజీ యూనివర్సిటీలో స్కాలర్షిప్తో అతనికి సీట్ వచ్చింది. ఆ విషయం తెలిసిన శుచి ఆనందంతో తన ఫ్రెండ్స్తో అక్కడ సెలబ్రేట్ చేసుకుంది. రోజులు చాలా స్పీడ్గా గడుస్తున్నాయి. బామ్మ తనకి ఒక కవర్ ఇచ్చిన మాటే మర్చిపోయింది. శుచిని వదిలి అంత దూరం ఎలా వెళ్లడమో అర్థం కాలేదు హేమంత్కి. వెళ్ళాలా వద్దా అని ఆలోచనలో పడ్డాడు. శుచి అతని లైఫ్లోకి రాకముందు అప్లై చేశాడు. అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. అలాంటి టైంలో ఒకరోజు హేమంత్కి కాల్ వచ్చింది అతను ఊహించిన వ్యక్తి నుంచి. చేసినది రాజేశ్వరీదేవి. ఆ రోజే ఫైనల్ ఎగ్జామ్ రాసి వచ్చాడతను. అతను ఆవిడ కాల్ గురించి ఆలోచిస్తూనే వాళ్ళ బంగ్లాలోకి అడుగుపెట్టాడు. అతను లోపలికి వెళ్ళగానే డైరెక్ట్గా ఆఫీస్ రూమ్లోకి పంపించింది పనమ్మాయి. హేమంత్ని చూడగానే రాజేశ్వరీదేవి మొహం ఒక్కసారిగా బిగుసుకుని తిరిగి మామూలయ్యింది. అతను పొలైట్గా విష్ చేశాడు. ఆవిడ రెస్పాండ్ అవ్వకపోవడంతో లోపల నుంచి తన్నుకు రాబోతున్న కోపాన్ని బలవంతంగా అణుచుకున్నాడు. ఆవిడ చేసిన ఇన్సల్ట్ని మౌనంగా భరించాడు శుచి కోసం. కూర్చోమని కూడా అనలేదు ఆవిడ. అయితే శుచి నువ్వు ప్రేమించుకున్నారన్నమాట. ఉన్నట్టుండి ఆవిడ కంఠం ఆ రూమ్లో కంగుమని మోగింది. సాధారణంగా హేమంత్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాడు. అలాంటిది ఆవిడ మాటలకి షాక్ తిన్నాడతను. ఆవిడికి ఆ విషయం ఎలా తెలిసిందో అర్థం కాలేదు అతనికి. తామిద్దరూ చాలా జాగ్రత్తగా ఉన్నారు. బయటెక్కడా తిరగలేదు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించలేదు. అంతలా ఆశ్చర్యపోవలసిన పని లేదు హేమంత్. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనని ఎవరూ చూడడం లేదనుకుంటుంది. అలానే ప్రేమలో ఉన్నవాళ్ళు కూడా. చిన్నగా నవ్విందావిడ. ఆ రాత్రి సుధాకర్, శుచి మాట్లాడుకున్న మాటలు ఆవిడ విందని చెప్పలేదావిడ. అప్పటి నుంచి ఆవిడ ఆలోచిస్తూనే ఉంది శుచికి అంటిన బురదని ఎలా వదిలించాలా అని. అప్పుడే విష్ణుశాస్త్రి సంబంధం తీసుకొచ్చాడు. ఆవిడ బుర్ర పాదరసంలా పనిచేసింది. శుచి ఊరు వెళ్లే కంగారులో ఉండగా ఆ కవర్నిచ్చింది. అది బ్యాగ్లో పెట్టుకున్న సుచరిత ఆ విషయం మర్చిపోతుందని ఖచ్చితంగా తెలుసు ఆవిడికి. అంత పెద్ద బిజినెస్ని ఒంటి చేత్తో రన్ చేస్తున్నప్పుడు కొన్ని డెసిషన్స్కి గ్యాంబ్లింగ్ చేయాలి. అలానే మనవరాలి మనస్తత్వం మీద ఆవిడ గ్యాంబుల్ చేసింది. ఆ ఆటలోనే ఇప్పుడు ప్రమాదకరమైన ఎత్తు వేయబోతోంది. ఇంతలో తలుపు తోసుకుని విసురుగా లోపలికొచ్చాడు సుధాకర్. నిలబడి ఉన్న హేమంత్ మొహంలోకి పరీక్షగా చూశాడు. బామ్మ అతన్ని అవమానించడం మొదలుపెట్టి చాలాసేపు అయిందని అర్థమైంది అతనికి. బామ్మ ఏమన్నావాణ్ణి కోపంగా అడిగాడు. రాజేశ్వరీదేవి లాంటి వాళ్ళు నోటితో ఏమీ అనరు, వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి అన్నీ. చూసేవాళ్ళకి ఆవిడ ఏముందని అనిపిస్తుంది, కానీ పడేవాళ్ళకి ఆవిడ ప్రవర్తన పదునైన చాకుని గుండెల్లోకి మెత్తమెత్తగా దింపుతున్నట్టుగా ఉంటుంది. అది కూడా తెలుసు సుధాకర్కి. ఇంకా ఇప్పుడే మాట్లాడుతున్నాను. నువ్వు రావడం కూడా మంచిదయింది. ఆడపిల్ల పెళ్లికి పెళ్లి కొడుకుని ఎలా నిర్ణయిస్తారో చూసి నేర్చుకో, భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. రిలాక్స్డ్గా చెప్తూనే డ్రాలో నుంచి ఒక కవర్ తీసింది. ఆ కవర్లో నుంచి కొన్ని ఫొటోస్ తీసి హేమంత్ ముందు చాలా పొందికగా పెట్టింది. వాటి వైపు చూసి ఒకసారి హేమంత్ ఆవిడ వైపు చూసి చిన్నగా నవ్వాడు. ఇలాంటి చీప్ ట్రిక్స్ని చాలా సినిమాల్లో చూసి నవ్వుకునేవాడిని. శుచి వేరే అబ్బాయితో ఉన్న ఫొటోస్ నాకు చూపిస్తే ఆమెని అనుమానించి వదిలేస్తాననుకున్నారా? నవ్వాడు. సుధాకర్ మొహం తెల్లగా పాలిపోయింది. బామ్మ అంత నెట్వర్క్ యూజ్ చేయగలదని అతను ఊహించలేదు. నాకు తెలుసు నువ్వు అంత తేలిగ్గా వదలవని. మొత్తం ఆస్తికి ఎసరు పెట్టాలని ప్లాన్ చేశావు కదా అందావిడ కోపంగా. హేమంత్ మాట్లాడలేదు. కోపాన్ని అదుపు చేసుకుంటున్నాడని అర్థమైంది. బామ్మ చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పు, ఇన్సల్ట్ చేయవలసిన పని లేదు నిస్సహాయంగా అన్నాడు సుధాకర్. నేను చెప్పడం కాదు, శుచి చేత చెప్పిస్తాను.
అంటూనే ఆమెకి డయల్ చేసి స్పీకర్ ఆన్ చేసింది. బామ్మ అటునుంచి శుచి గొంతు వైబ్రెంట్గా వినిపించింది. హేమంత్ చిరునవ్వు నవ్వాడు. అది అన్ఇంటెన్షనల్, అతని ప్రమేయం లేదు. ఆమె కంఠం అతనిలో సంతోషాన్ని తట్టిలేపుతుంది. రాజేశ్వరీదేవికి ఒళ్ళంతా కారం రాసుకున్నట్టయింది. నేను నీకు ఇచ్చిన కవర్ గురించి ఏం ఆలోచించావు అడిగిందావిడ. కవర్ అంటే సుధాకర్, హేమంత్ ఇప్పుడు ఆవిడ తమకు చూపించడదే అనుకున్నారు. నిజానికి అది విష్ణుశాస్త్రి ఇచ్చిన ఫోటోలు ఉన్న కవర్. ఆ విషయమే పూర్తిగా మర్చిపోయినందుకు తనని తానే తిట్టుకుంది శుచి. చెప్పమ్మా, నన్నేం చేయమంటావు అడిగిందావిడ. ఆవిడ దేని గురించి మాట్లాడుతుందో కూడా అర్థం కాలేదు శుచికి. అడిగితే బామ్మ బాధపడుతుందేమోనని భయం. నీ ఇష్టం బామ్మ, నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా నవ్వుతూ అడిగింది శుచి, రూమ్కి వెళ్ళి ముందు అర్జెంట్గా ఆ కవర్లో ఏముందో చూడాలని అనుకుంటూ. ఆ మాటలు విన్న సుధాకర్ మొహం తెల్లగా పాలిపోయింది. హేమంత్ స్టన్ అయిపోయి నిలబడిపోయాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.